హాయ్ ఫ్రెండ్స్, ఏంటి అలా చూస్తున్నారు? నేను ఏం చేస్తున్నానా? ఏదో కాదండి, మీరు ఆల్రెడీ తమ్ముళ్ళలో చూసే ఉంటారు. మా ఖుషి బేబీకి అయితే అన్నప్రాసన అయితే చేయిస్తున్నాము. ఫస్ట్ అయితే వినాయకుడి పూజ అయితే చేస్తున్నాము. మాకు చిన్నబాబుకి కూడా ఈ గుళ్ళోనే చేసాము అన్నప్రాసన, నామకరణ. మా ఖుషి బేబీకి కూడా నామకరణం అయితే ఈ గుళ్ళోనే చేసాము. మళ్ళీ అన్నప్రాసన కూడా ఈ గుళ్ళోనే చేయించాలని అనుకున్నాము. ఇద్దరికి సేమ్ గుడి అయితే మంచిదని చెప్పేసి చేయించాలని అయితే అనుకున్నాము. అందుకైతే ఈ గుడికి అయితే వచ్చి శివాలయం టెంపుల్కి అయితే వచ్చి చేయిస్తున్నాము. అందుకేనండి మా లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదండి, నేను భీమవరం అయితే వెళ్తున్నాను. నేను దానికి రావడం మెయిన్ కారణం ఇదే, మా ఖుషి బేబీకి అన్నప్రాసన చేయించడానికి. మీరు కూడా చూసి మా ఖుషి బేబీని ఆశీర్వదించండి. అండ్ వీడియోని చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మా ఖుషి బేబీని కూడా ఆశీర్వదించండి. అన్నప్రాసన అయితే పెద్ద గ్రాండ్గా ఏం చేసుకోవట్లేదండి, చాలా సింపుల్గా చేస్తున్నాము. మా చిన్న బాబుది కూడా సింపుల్గానే చేస్తాము, అంత గ్రాండ్గా ఏం చేయలేదు. సిద్ధ్యర్థం సంపూర్ణ ఆరోగ్యత సిద్ధ్యర్థం నమ్మకమాయి సకల విద్య సకల కళ సిద్ధ్యర్థం కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం యథాశక్తి అన్నప్రసన్న సమయే యథాశక్తి విశ్వనాథ అన్నపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం గణపతి పూజాం కరిష్యామి. 4 లక్షలు తీసుకుని కళ్ళకు అద్దుకుని మా అమ్మాయికి జీర్ణశక్తి బాగుండాలని చెప్పి, ఆరోగ్యం బాగుండాలని చెప్పి దండం పెట్టుకుని గణపతి మీద వేసేయండి. ఓం అంబపూర్ణ కలసమాధాయ మధ్యవెళ్తా నీళ్లు ముట్టుకోండి. కలసం గంధ పుష్పాక్షతే భ్యస్తాస్తే నాచాధ్య హస్తం అంటే కుడిచేయి పైన పూర్తిగా ఉంచండి. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠాభ్య సమాసతః మూలే తత్త సుధామమ్మ అట్లా ఆగుతుంటుంది కళ్ళు కట్టుకుని. మూలే తత్త సుధామమ్మ మధ్యే మా అత్తగణాస్మతః పక్షౌతు సా జాసైపే సంతర్వేపాసంధర అద్వైత సామవేదగుణః అంగే చ సైతాసైవే కలసాంబు సమాసతః. గంగై చ అంటే నీళ్ళల్లో శ్రీకారం చుట్టండి. గంగై తమనేచైవ కృష్ణే గోదావరి సరస్వతి నమ్మదాసంధ కావేకే జలేస్మిన్. ఆ జలాలు గణపతిని చల్లి పసుపు కుంకాలని చల్లి సరస్సును జలుకోండి. జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతో శ్రీ మహాగణాధిపతి పూజా ద్రవ్యాన్ని సంపోక్ష్య దేవం ఆత్మాంత సంపోక్ష్య. 4 లక్షలు గణపతి మీద వేయండి. స్థిర భవావృత భవాసముఖ భవా సత్వసన్న భవ స్థయాకయు గణపతి దేవత ప్రాణప్రతిష్టాపన అయం మహోత్త సమహోత్తస్తు ధ్యాయామి. దండం పెట్టుకుని మీకు వచ్చిన శ్లోకాలు చదవండి. వక్రతండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నంతో నైదేవ సర్వకార్యోః. నీళ్ళు జల్లని గణపతి మీద పాద్యం సమర్పయామి. అస్తయోః సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నానం సమర్పయామి. వస్త్రం గణపతికి 4 లక్షల వస్త్రాల కింద వేయండి. అభివస్త్ర నేషాగతేన సదకా ప్రియమాణ చందాక్షరే నిన్న చేసిన దేవధర్మ ఇది వస్త్రం సమర్పయామి. యజ్ఞాపవేతం పవిత్రం పవిత్రం ప్రజాపతి సహజం పురస్తాత్ ఆయుష్ముఖ్యం సగమంచ శబ్దం యజ్ఞాపవేతం బలమస్తు తేజః ఇది యజ్ఞాపవేతం సమర్పయామి. గంధం దదాతి. గంధం చల్లండి, అది అక్షంత వేయండి. గంధం లేకపోతే సంతోషం సర్వ గోతానాంత విహోపక్వై సమ్మ దివ్యసే సుగంధ చందనలేపితం సమర్పయామి. అక్షతై పూజయామి. అక్షంతో పూజించండి. ఆయన ఏతైపాయనే గర్భాయంత విష్ణునాగదాస్త పుండరీకాన్ని సమర్థస్య విహాయమే అలంకరణార్థం అక్షతం సమర్పయామి. పుష్పై పూజయామి. 5 పువ్వులు పెట్టండి. గణపతయే నమః. పరమకందం పరిమళబద్ధ చేతులను అక్షంతలు వేసి పువ్వులు పెట్టండి. పువ్వులతో చక్కగా పూజ చేయండి. కాళ్ళు తీసేసి గణపతయే నమః. పరమకందం పరిమళబద్ధ పుష్ప పూజాంతకైష్యామి. పాటలే పుష్పం సమర్పయామి.
पुष्पं समर्पयामि तुलसीथात्ते परिमलपत्र पुष्पा पूजां च करिष्यामि हरिचन्दनकुङ्कुमार्चनं कृत्वा गणपतये नमः మగవాళ్ళు పసుపుతోనూ ఆడవాళ్ళు కుంకుమతోనూ గణపతిని పూజించండి. గం గణపతయే నమః. ఓం సుముఖాయ నమః. చెప్పండి. ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణికాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, గణాధిపాయ నమః, ధర్మకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, తాళసంధ్యాయ నమః, గజాననాయ నమః, అక్కయదండాయ నమః, సూపగన్నాయ నమః, ఏహంబాయ నమః, స్కంధపూర్వజాయ నమః, సర్వసిద్ధి ప్రదాయకాయ నమః. గం గణపతయే నమః. గం గణపతయే నమః. గం గణపతయే నమః. కేశవాయ నమః. ఆద్యం పూజయామి. నారాయణాయ నమః. గుల్వై పూజయామి. మాధవాయ నమః. జంగై పూజయామి. మధుసూదనాయ నమః. అష్టస్థలం పూజయామి. ఋషికేశాయ నమః. సర్వాంగ పూజయామి. గం గణపతయే నమః. షోడశనామ పూజాం సమర్పయామి. ధూపం సద్యోజాతం ప్రపద్యామి. సద్యోజాతాయ వై నమో నమః. భవే భవేనాతే భవే భవస్వమాం భవోద్భవాయ నమః. ఈశానస్తైవ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతే బ్రహ్మణోధిపతే బ్రహ్మాసు మే అస్తు సదా శుభం. నమ సంభవే చ మయో భవే చ నమ సంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ వనస్పతై భవే దివ్యే నానాగంధే సుతైవ కర్మ ఆగ్నే సర్వదేవానాం దీపోహింతనివేదితాం ధ్యాపమాధ్యాపయామి. ధూపం సమర్పయామి. దీపమాధ్యాపయామి. లైక్ చేసేయండి. మా పాప తీసుకోమాది గణప జ్యోతియాతో. గం గణపతయే నమః. అవసరార్థం నారికేళ కద్లీ ఫలా నివేదయామి. అలా దోసి పెట్టే సార్ నివేదన చూపించండి. ఓం కానాయ స్వాహ, కానాయ స్వాహ, కానాయ స్వాహ, కానాయ స్వాహ, సమానాయ స్వాహ. మధ్యే మధ్యే మృగపాణినైవేద్యం సమర్పయామి. తాంబూలం దదామి. తాంబూలం అంటే ఉన్నాయి గుళ్ళో తమలపాకులు చల్ల పైస కలిపి పెట్టండి తాంబూలం కింద. నమ సంభవే చ మయో భవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ. గం గణపతయే నమః. ఓం సమకస్యేకదంతస్య కపిలో గజకర్ణికః లంబోదరస్య వికటా విఘ్నరాజా గణాధిపా ధర్మకేతయ గణాధ్యక్ష పాలసంధ్యాగజాననః భక్తదంతశూర్పకర్ణాయ స్కంధపూర్వజః షోడశైతాని నామాని పడే సునియాదపి విద్యారంభే వాహే చ ప్రవేశే మిథ్యమే తదా సంగామే సర్వకార్యేష విఘ్నతస్య న జాయతే. చెప్పండి. ఏకదంతాయ విద్మహే సూర్పకర్ణాయ ధీమహి తన్నో ఏకదంత ప్రచోదయాత్. కళ్ళగంతులు వేసేది వేదోక్తయ మంత్రపుష్పం సమర్పయామి. ఆత్మనామస్కారం నమస్కారం కరోతి. కళ్ళగంచి దండం పెట్టండి. సా సరసా మనసా వచసా తథా బుద్ధ్యాం తథాభ్యాం తథాభ్యాం ప్రణామ నమస్కాంగ సాష్టాంగ నమస్కారం సమర్పయామి. గణపతిని పల్లి చేత పట్టుకోండి. పైకి లేపండి. చెప్పండి. సద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం బలం ఆయుష్యం ఆరోగ్యం దేహమే గణనాయక. సెకండ్ పెట్టేసి పూజ చేసిన కుంకుమ కొట్టెట్టుకోండి. అయ్యా స్వామి మీ 4 అక్షంతలు వేసుకుని మీ ఆడవాళ్ళ మీద 4 అక్షంతలు వేయండి. గణపతి దేవతాభ్యో నమః. మట్టి పెట్టుకోండి. అక్షంతలు మీరు వేసుకుని ఆవిడ మీద వేయండి. గణపతి దేవతాభ్యో నమః. పూజా ప్రసాదం సఖాయ. ఒక పువ్వు ఇవ్వండి. దేవత పూజా ప్రసాదం సఖాయ. అదే ప్రసాదం పుష్పం ఇస్తే కళ్ళగట్టుకుని కళ్ళ పెట్టుకుంటాయి ఆవిడ. గణపతి దేవతాక్షస్తూ దండం పెట్టుకున్నాయి. గణపతికి దాంట్లో పోయేసా మమ వసత సరస్వతి దేవతా స్వరూపిణి అన్నపూర్ణ స్తోత్రగా
अष्टनामावली पूजां च करिष्यामि दीपं समर्पयामि दीपं दयिष्यामि धूपदीपानन्तरं सिद्धा आचमनीयं समर्पयामि नैवेद्यं ఏమేమి తీసుకొచ్చాయో అన్నీ ఇచ్చేయండి. सताविषवेन्दे प्रतिष्ठते आलब्धाग्निविशादिशानादिपत्कते गतयोनेते गतं प्रेत्वा मदचारितव्यं सुतेनोक्तामवेक्षता धनन्मान् सताविषवेन्दे प्रतिष्ठते अम्मा బంగాయ పోస్తుంది చెప్పు చిరంజీవి 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 సుఖీ భవ సుఖీ భవ నోట్లో ముట్టించు చెప్పు జయనం మాతాజనం అన్నపూర్ణ నమోస్తుతే అమృతవాక భవ నోట్లో ముట్టించు మళ్ళీ చెప్పు జయనాథ జయనం మాతాజనం అమృతవాక భవ మళ్ళీ ముట్టించు జయనాథ జయనం మాతాజనం అమృతవాక భవ తల్లిని ముట్టించండి 3 సార్లు అయింది కదా తల్లి ముట్టించాలి చెప్పమ్మా జయనాథ జయనం మాతాభిజయనం అమృతవాక భవ సత్యవాక భవ సరస్వతివాక భవ చిత్తనయ వేదవాక భవ బ్రహ్మవాక భవ వద్దస్వ తాత మామ అండి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు రావాలి వచ్చి ముట్టించాలి తర్వాత బంగారు వస్తూ పంతులు కాకిచ్చి దానం పెట్టుకోవాలి ఇల్లదమ్మా జయనాథ జయనం మాతాభిజయనం అమృతవాక భవ సత్యవాక భవ వేదవాక భవ సరస్వతివాక భవ మా తల్లి ఇల్లదమ్మా బాగుందా చెప్పరు మరి మొత్తం లేదు చాలా పెట్టి ఉంగరం సేమియా ఉప్మా అట్లు చూపించాలి మా అన్నకి ఫోటోలు తీసేయాలి అక్కడ చెప్పాలి అమ్మా అందరూ వచ్చి ముట్టించండి పెద్దవాళ్ళు లైన్ ఏంటండి ముట్టిస్తావా పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా అన్నయ్య ఏడ్చింది అక్కడ పడిపోయింది
నేను ఏదో వస్తానంటుంది ఆ అబ్బాయి వెళ్ళిపోతాడు వాళ్ళతో వెళ్ళిపోతాను వీళ్ళతో వెళ్ళిపోతానంటుంది అలవాటు ఏముంటదండి యాభైకి కనిపిస్తే వాళ్ళతో పాటు వెళ్ళిపోతాను వాళ్ళతో ఆడుకుంటాను వాళ్ళతో పాటు ఉంటాను కొత్త పాత లేదు అసలు అసలు ఏమీ లేదు ఏమవుతుంది మా అమ్మాయేనండి మా మణి వాళ్ళ చెల్లెలు పోతే ఏ చెల్లని అంటే ప్రమాదం తెలియని వద్ద వెళ్ళిపోదు కూడా అదే ప్రమాదం ఇప్పుడు 6 రోజులైంది వాళ్ళ అమ్మ నాన్న వదిలేసి అదే మరి ఇప్పుడు 6 రోజుల నుంచి ఎప్పుడు ఎవరు ఏడు కానీ వెంకట్టుకుంటాం కానీ ఏమీ లేదు గడ్డ పట్టించబట్టున్నాం చెల్లి నువ్వు కూడా ఉంది వాళ్ళందరికీ నందాన్ని కదా గడ్డ కొట్టింది కొట్టడు కదా వీళ్ళంతా అయిపోయి ఎవరు వచ్చింది నిన్ను చూసి ఎంతసేపు తిందంట తీయడానికి అంతసేపు ఆలోచించా నువ్వు తిన్నంట ఫస్ట్ టైం కదా మరి రోజు ఎక్కడన్నా ప్రసన్న కొంచెం పెడతాను చూడు ఇప్పుడు దాకా వెళ్ళలేదు నువ్వు కారం ఎత్తరాండి మా మేనత్త ఏదో చెప్తుంది అమ్మా ఎట్టు మూడు అల్లు ఎట్టు 3 అయిపోయినాయా అన్నం ముట్టించడం అయితే అయిపోయింది. తర్వాత అయితే ముట్టించడం అది చేస్తారు కదా, బుక్స్ అవి పెట్టి అదైతే చేయించాలని అయితే అనుకున్నాము. మా ఖుషి బేబీ అయితే పాకట్లేదండి, అందుకని చెప్పేసి ఖుషి బేబీకి దగ్గరగా అయితే ఇవన్నీ పేర్చి పెట్టాము. ఫస్ట్ అయితే బుక్ పట్టుకుందండి, ఆ తర్వాత పూలు అండ్ డబ్బులు పట్టుకుంది. అప్పుడే సరిగ్గా నిద్రైపోతుందండి, కింద వేసేసరికి అప్పుడు లేచింది. మధ్యలో అయితే ఏడ్చేసింది అన్నం ముట్టించి టయానికి. తర్వాత అన్నం ముట్టించడం తర్వాత అయితే కొంచెం అయితే ఊరుకుంది. మా చిన్నబాబు అయితే ఫస్ట్ అయితే ఎర్రబస్ పెట్టుకున్నాడండి, వాళ్ళ నాన్న అయితే కొనిచ్చాడు ఆ ఎర్రబస్ని, అదైతే ముట్టుకున్నాడు వాడు.